నిన్న రాప్తాడు నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మోహన్ తన ఫేస్బుక్ అకౌంట్ నుంచే తన ఫేస్బుక్ పేజ్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ, అదేవిధంగా 2014 నుంచి 2019 మధ్య కాలంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎక్కడా కానీ హత్యలు చేయలేదంట. పైటాల శ్రీరామ్ గారు, పైటాల సునీత గారు ఎక్కడా కానీ హత్యలు చేయమని చెప్పేసి ప్రోత్సాహం ఇవ్వలేదంట. తర్వాత 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో చేసేశాడు. అదేవిధంగా 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సీఎం అవుతాడో చూస్తా ఇంకా బూతులు ఓ రేంజ్లో మాట్లాడాడు. ఆ వీడియో మీ అందరూ కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. అతను మాట్లాడినటువంటి మాటలో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త, రాప్తాడు నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్త మాట్లాడిన మాటలు మీరందరూ ఒకసారి చూడండి. మా పరిటాల సుందమ్మ, మా పరిటాల రవి ఎప్పటికీ హత్యా రాజకీయాలు ప్రోహించారు. యాపోతైనా గత ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు చేశారా? మీరు 2019 నుంచి 2024 వరకు ఎంత మంది మీరు పొత్తులు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నేను ఫేస్బుక్ ద్వారా సూటిగా ప్రశ్న చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 2029లో నువ్వు గెలవరా? నేను మగవాళ్ళకైతే మీరు చెబుతున్నాలే, నాది న్యాయమద్దల రాప్తాడు నియోజకవర్గం, చెన్నై కొత్తపల్లి మండలం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే 2029 గెలుచురా. అతను మాట్లాడుతుంటే ఈ మాటలను ఎవరైనా సరే విని చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు అధికారం తెలుగుదేశం పార్టీదే, కూటమిదే. అలా అని చెప్పేసి నోటుకొచ్చట్టు కూడా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన పట్టుకొని అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. నోటుకొచ్చట్టు వాగడం కాదు, అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఈయన మాట్లాడాడు, రేపు వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇలా పెంచుకుంటూ పోయేదే తప్ప దీనికి ఫుల్ స్టాప్ అనేది పడదు. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ అనేది పడాలా, నిజంగానే పడాలా. ఇది రాజకీయాల్లో ఇది మంచి వాతావరణం కాదు. అది ఎవరైనా సరే, అటు వైసీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, తెలుగుదేశం పార్టీ అయినా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా సరే, ఇటువంటివి రాజకీయాల్లో మంచిది కాదు, మంచి వాతావరణం కాదు. ఎస్పెషల్ చెప్పాలంటే రాయలసీమ సైడ్ ఇది మంచిది కాదు. అతను అట్లా మాట్లాడాడు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు ఈరోజు పొద్దున్న నుంచి చూస్తూ ఉంటూ ఉంటారు. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అతను ఎక్కడో ఏదో బార్లో తాగుతూ ఉంటే ఏదో ఇష్యూ అంట, పర్సనల్ ఇష్యూసే అంట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతని మీద బీర్ బాటిల్తో తల మీద కొట్టేశారు. బీభత్సమైనటువంటి గాయాలయ్యాయి. ఎవరు కొట్టారు ఏంటి అది మాకు తెలియదు, కానీ పాపం అతని మీద దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన తర్వాత 1 డే తర్వాత అనుకుంటా ఇప్పుడు అతని పరిస్థితి అది. అతని మీద బార్లో బీర్ బాటిల్తో దాడి చేశారు, తల పగలగొట్టేశారు పాపం. ఇది మంచి వాతావరణం కాదు, నిజంగా చెప్తున్నాం, ఇది మంచిది కాదు. ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, వాళ్ళ నాయకులు ఎగిరెగిరి పడవచ్చు, పరిణామాలు కూడా అలానే ఉంటాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 కంపల్సరీగా ఉంటుంది, చేసి చూపిస్తామనేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అంత స్పీడ్లో ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు చేసే అరాచకం, వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పదే ప్రస్తావిస్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి అక్రమ కేసులు కానీ, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా నోటుకొచ్చిన బూతులు తిరుగుతున్నారో కూడా మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా రెచ్చిపోతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలా. ఎస్పెషల్ చెప్పాలంటే ఆ పార్టీల అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలి, అది ఎవరైనా సరే. కాబట్టి ఆ నారా లోకేష్ నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మడతపెట్టి పక్కన పెట్టేసి పరిపాలన మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారే రెడ్ బుక్ రాజ్యాంగం మా కథ చూపిస్తాం, మీ అంత చూస్తామని చెప్పేసి మాట్లాడుతుంటే కింద కేడర్ కూడా అలానే రెచ్చిపోతారు కదా. వాళ్ళు చూసే కింద కేడర్ కూడా నేర్చుకుంటారు. వీటిని మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని, తన భార్యని, తన పిల్లల్ని ఆ చేబ్రోల కిరణ్ గారు ఏ విధంగా మాట్లాడి మనం చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయనకి హ్యాట్సప్ చెప్పాలా, దండం పెట్టాలి. నిజంగానే చెప్తున్నాం.
రాజకీయాలకు అతీతంగా ఆయన నిజంగానే దండం పెట్టాలి. ఎవరైనా సరే రాజకీయాల్లో అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని, తన భార్యని, తన పిల్లల్ని అపోజిషన్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట కూడా నోరు తెరిచి మాట్లాడలే. సహనం, రాజకీయాల్లో సహనం అవసరం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి అరే ఎవరైతే మాట్లాడే వాళ్ళ కథ తేల్చండ్రా అని చెప్పేసి ఒకే ఒక మాట అని ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అలజడిగేదో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే, ఎప్పుడు కూడా అలా మాట్లాడలే, సహనంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటే చాలు పరిగెత్తుకుంటా ఇంకా పొలోమని వచ్చి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైన్యం బోల్డ్ మంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. అతని మంచితనం, అతని సహనం నిజంగానే హ్యాట్సప్ చెప్పాలి ఆయనకి. మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా తన భార్యని ఎవరో ఏమీ అనకపోయినా అన్నారనేసి ఏదో ప్రశ్న పెట్టి ఎక్కెక్కి ఏడ్చాడు. తర్వాత తన కార్యకర్తలనే నాయకులంతా కూడా రెచ్చగొట్టాడు. తర్వాత పరిణామాలు మనం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రెచ్చగొట్టి అలా చేపించాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. తన భార్యని, తన పిల్లల్ని అపోజిషన్ వాళ్ళు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉన్నాయంటే నిజంగానే ఆయనకి హ్యాట్సప్. ఆయన కానీ ఒకే ఒక మాట అని ఉంటే రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లం అయిపోయేది. అది లీడర్కి ఉన్నటువంటి క్వాలిటీస్. కాబట్టి ఎవరైనా ఏ నాయకుడైనా సరే అతను అదుపులో ఉండాలా, తన కార్యకర్తను కూడా అదుపులో పెట్టుకోవాలి.